ఇటీవల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి పాల్గొన్నాం. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రశ్న రావణపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం అన్యాయమని, తక్షణమే రావణపై ఆ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేయడం. ఈ సమావేశంలో పాల్గొన్న వారందరూ కూడా ఉపా చట్టం ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే నేను మరియు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకే వేదికపై కనిపించిన ఫోటోలను ఆధారం చేసుకొని కొన్ని శక్తులు ట్రోల్ చేస్తున్నాయి. ఇది చాలా విచారకరం. ఏబి వెంకటేశ్వరరావు గారికి మాకు అనేక విభేదాలు ఉండవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఒకే అంశంపై చర్చించడానికి భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఒకే వేదికపై రావడం తప్పు కాదు, అసాధారణం అంతకంటే కాదు. ఒక ప్రజా సమస్యపై చర్చించడం వల్ల వారి గత రాజకీయ విభేదాలు తుడిచిపెట్టుకుపోయినట్టుగా కూడా కాదు. నా రాజకీయ వైఖరి చాలా స్పష్టంగా ఉంటుంది. నేను పాల్గొన్నది ఒక దుర్మార్గమైన ప్రభుత్వ చర్యను ఖండించటం కోసం, చట్టాల దుర్వినియోగం జరుగుతుంటే వాటిని ఎలుగెత్తి చాటడం కోసం. ఒక వ్యక్తి అభిప్రాయాలతో ఏకీపించకపోయినా అతనిపై చట్టాన్ని ప్రయోగించి దుర్వినియోగం చేయడాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు. అందువల్ల వీడియోలు, ఫోటోలు చూపించి వారిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చోవడమే తప్పు అన్నట్టుగా అన్యాయమైన ప్రచారం చేయడం మానుకోవాలి. ఈ ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులపై కాకుండా అంశాలపై చర్చ జరగాలి. భిన్నాభిప్రాయాలు కలిగిన వారు కూడా రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, చట్టబద్ధత వంటి అంశాలపై ఒకే వేదికపై పంచుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనం. వ్యక్తిగత లేదా రాజకీయ విభేదాల కంటే రాజ్యాంగం, చట్టబద్ధత, ప్రజాస్వామ్య విలువలు మాకు చాలా ముఖ్యమైనవని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియపరచండి.